సో మన ఊరికనే ఏదో మంత్రాలు మనం మామూలుగా చెప్పినట్టు కాదు, మంత్రాల్లో ఉన్న సారాంశాన్ని అర్థం చేసుకొని దాన్ని గ్రహించి యూ హ్యావ్ టు ఇంబైబ్ ఇట్, యూ హ్యావ్ టు, అది మొత్తం ఎట్లుండాలంటే నీకు నరనరాల్లో అది ఉండాలన్నమాట. ఉండి దాన్ని ఆచరణలో చూపించాలి. ఊరిని అర్థం చేసుకుంటే కాదనమాట. నెక్స్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో మీరు వస్తే కనుక ఇది దాంట్లో ఫేమస్ స్పీచ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా. సో ఆ స్పీచ్ ఎందుకు అంత ఇదైంది అనేది కూడా మనందరికీ తెలుసు. అంటే మన మధ్యలో డివిజన్స్ కాకుండా, అంటే మన మధ్యలో ఒక మతాల పేరు మీద, రిలీజియన్ పేరు మీద సొసైటీ ఉండాలి. రకరకాల డివిజన్స్ కూడా మనం దాన్ని గౌరవించుకోవాలి. ఒకరికొకరు అభిప్రాయాలతో ఉంటే కనుక నువ్వు ఏకీకరించకపోవచ్చు. You might not concur with the say thoughts, or you might not concur with the ideas of the other, but certainly you have to respect it. You might be in disagreement with it, but a disagreement lo kuda mana gauravanni chestamu, and you don't need to agree always with the ee rakarakalu unnatu diversion thinking toti. Adi kutumbamlo untundi, దేశంలో ఉంటుంది, ప్రతి సమూహంలో కూడా మనం అది ఉంటుంది. ముందు అది అభిప్రాయాన్ని ఇప్పుడు చాలా సందర్భంలో చూస్తుంటాను. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు పిల్లల్ని చూస్తున్నప్పుడు యువకులు అక్కడ అభిప్రాయ భేదాలు వస్తాయి. అదే అభిప్రాయ భేదాలు రెండు ఇండివిజువల్స్, ఇద్దరు హ్యూమన్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి అభిప్రాయాలు వాడుకుంటాయి, అక్కడ కావాలన్నమాట. అట్లానే సేమ్ అంటే ప్రతి నిత్యం కూడా మనకి సొసైటీలో అభిప్రాయ భేదాలు ఉన్నా కానీ కూడా కానీ మన చరిత్ర కూడా మనకు అదే చెప్తుంది, మన గొప్పతనం కూడా అదే అన్నమాట. So let us first understand these things. So right, I take pride in my religion, surely. Being a Hindu, కాకుండా నేను గర్వంగా ఫీల్ అవుతాను. ఆ గర్వంతో ఫీల్ అవుతూ ఇతర మతాలు కూడా వారిని మనమే తక్కువగా చూసేది ఉండదు. వారు కూడా మన వాళ్ళే, వాళ్ళు భారతీయులే, వాళ్ళు కూడా అనేటటువంటి ఈ తత్వంతో మన భారతీయత అనేది కూడా, అంటే మన ఏదైతే అంటున్నామో ఒక జాతీయత అనేది కూడా దాని మీద బిల్డ్ అయింది అన్నట్టు. సో మన నేషన్ బిల్డింగ్ ఇందాక అన్నారు, అది వీఆర్ నాట్ వర్కింగ్ ఫర్ ఏది ఒక స్టేట్ కాన్సెప్ట్ కాదు, వీ వర్క్ ఫర్ ఎ నేషన్ బిల్డింగ్. ఎస్, భారతదేశం అంటే కనుక ఏదో ఊరినే ఏదో రాళ్ళు రప్పలు లేదా జాగ్రఫికల్ ఎంటిటీ కాదు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని అంటారు. సో ఊరినే రాళ్ళు రప్పలు కలిపేటటువంటి భౌగోళిక ఉండేటట్టు ఇట్స్ నాట్ ఏ జాగ్రఫికల్ టెరైన్ దట్ యూ సీ దట్ విచ్ ఇస్ our nation, which is a country is of lot of humans, and హ్యూమన్లో మనుషులతో ఉంటుంది. ఆ మనుషుల యొక్క మనం ఆంతర్యాన్ని, బాధల్ని, వాళ్ళ రిలేషన్షిప్స్ని అన్నిటిని అర్థం చేసుకుంటేనే అప్పుడు మనం దేశం అనేది అంటే వస్తున్నాం. సో మనం నేషన్ బిల్డింగ్కి ఏం చేయాలి? ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం, అందరితోటి అన్ని భావాల్ని మనం గౌరవించాలి. ప్లస్ మనకి ఏదైతే ఉందో మనకి ఇచ్చిన విధుల్ని, మనకి ఇచ్చిన జాబ్ని ఎప్పటికప్పుడు నువ్వు కరెక్ట్గా చేస్తే అదే నువ్వు యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్. పెద్ద గొప్ప ఏం కాదు. మనం చేయాల్సింది ఏది, పైనుంచి తీసుకురావాల్సింది ఏం లేదు. నీకు ఇచ్చిన విధుల్ని నువ్వు సక్రమంగా చేస్తే కనుక, ఒక స్టూడెంట్గా నువ్వు ఉన్నప్పుడు స్టూడెంట్గా నీ పని నువ్వు చేస్తుంటే కనుక యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్ బిల్డింగ్, యూఆర్ డూయింగ్ యువర్ బెట్. ఒక సిటిజన్గా నువ్వు చట్టాన్ని గౌరవిస్తూ, రూల్స్ని గౌరవిస్తూ నువ్వు నీ చట్టాన్ని ఫాలో అవుతుంటే కనుక యూఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ద నేషన్. సో అంటే నేషన్ బిల్డింగ్ అంటే దానికి మనం ఏదో చేయాల్సిన అవసరం లేదు. సో దీనికి మనం ఆలోచనలు కూడా మనకు చాలా ముఖ్యం. అద్వైత వేదాంతంలో చెప్తారు, యద్భావం తద్భవతి. నువ్వు ఎలా అనుకుంటే ఎలా నవ్వుతావు, నువ్వు ఎలా ఆలోచిస్తే అదే జరుగుతుంది అన్నమాట. అందుకోసం మన ఆలోచనలు మనల్ని కంట్రోల్లో తీసుకురావాలి. తీసుకొచ్చేటప్పుడు దానికి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. ఈ సోషల్ మీడియా రావడంతో ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్నాం, ఫస్ట్ దాని మీద ఇమోషనల్గా అవుట్బోర్స్ ఉంటాయి, ఇమోషనల్గా రియాక్ట్ అయిపోతుంటారు. సోషల్ మీడియాలో ప్రతివాడు జడ్జ్ చేస్తుంటాడు ఒకరిని. మన దగ్గరికి వచ్చినప్పటికి మన దగ్గరికి మళ్ళీ అక్కడ వీ స్టార్ట్ టు ఫాల్టర్, రైట్, వీ ఫాల్టర్. అండ్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఒక నీతి, వేరే వాడికి చెప్పేటప్పుడు ఇంకో నీతి, అంటే ద్వంద్వ నీతి ఉంటుంది అన్నమాట. సో అంటే సోషల్ మీడియాలో ప్రతివాడు జడ్జిమెంట్ ఉంటాడు, ప్రతివాడు కామెంట్ చేసేవాడు ఉంటాడు. మళ్ళీ వాడు అనేది అంటే ఇమోషనల్గా ఉంటాయి అన్నమాట. సో మనం
త్వరగతిన అంటే ఒక అభిప్రాయాలు రాకూడదు. ఒక సోషల్ మీడియాను చూసినప్పుడు ఒక దాని మీద మనం అభిప్రాయానికి వస్తే అంతకన్నా బహుశా తప్పో లేదు పొరపాటు అంటే రకరకాల అభిప్రాయాలు తీసుకోండి. దెన్ యూ ఇంటర్లైజ్ ఆల్ దోస్ థింగ్స్ అండ్ యూ హ్యావ్ యువర్ ఓన్ థాట్ ప్రాసెస్. 10 మంది అభిప్రాయాలు తీసుకోండి, అంతే ఒక అభిప్రాయంతో క్యారీ అవ్వకూడదు. నువ్వు ఎవరిని ప్రేమించాలో ఎవరిని ద్వేషించాలో ఎవరో చెప్పే పరిస్థితి ఉండకూడదు. అది నీ మనసులో నుంచి రావాలన్నమాట. నువ్వు రావాలంటే కనుక ఏంటి, ముందు నీవు ఒక ఇంటర్నలైజేషన్ ఉండాలి. నువ్వు నీ థాట్ ప్రాసెస్ నీకు ఉండాలి. సో అందుకోసం నువ్వు నీ ఆలోచన విధానం ఉండాలి. ఈ ఆలోచన విధానం డెవలప్ చేయాలంటే కనుక చాలా మనం ప్రతిదీ కూడా మనం గమనించాలి సమాజంలో జరిగి. అండ్ ఏదైతే కనుక ఇప్పుడు మనం ఇవన్నీ చేస్తున్నాం, మన ధర్మాన్ని కాపాడాలి. మన ఈ సమాజంలో ఇప్పుడు మీరు చూస్తున్నారు, ధర్మం రక్షిత. ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అన్నమాట. మేము చేసేది అదే. హైడ్రాలో మేము చేస్తున్నది, ఎవరైతే అధర్మంగా చెరువులు, నాలాలు, కుంటలు లేదా పార్కులు ఇక్కడికి కబ్జా చేసి అధర్మ పద్ధతిలో చేస్తున్నారో వాళ్ళకి ధర్మాన్ని చూపిస్తున్నాం అన్నమాట. చూపించి మేము చేసే వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాం. 100,000 ఎకరాలు తీసుకుంటున్నాం, వేలాది కోట్ల రూపాయలు వెనక్కి వస్తున్నాయి. సో లాస్ట్ ఇయర్ we recovered more than 30,000 crores worth of land. And in fact, almost daily basis, we keep recovering hundreds of crores. So we try to, whichever has been grabbed or encroached, we try to take over them back. This is all the community land, this is all the public land, this is all your land or your property. Sir, can I interrupt you just for 1 minute? Please. I have one quotation to support you. Everybody listen very carefully. Wrong is wrong. Exactly. అంటే ధర్మం కోసం కష్టపడాలి. ధర్మం కోసం మనం భారతంలో చూసాము, రామాయణంలో చూసాము. ధర్మాన్ని అంత ఈజీగా కాదు. ప్రతి చోట ధర్మం కోసం చేస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాం. హైడ్రాలో మేము కూడా చాలా కష్టాలు ఎదుర్కొంటాం, అలా ఏం లేదు. ఎంతోమంది ఎన్నో మాటలు మాట్లాడుతుంటారు, బోధ జరుగుతారు, వ్యక్తిగత దూషణలు దిగుతారు, వ్యక్తిత్వ హననం చేస్తారు. అన్నీ చేసినా కానీ కూడా మన లక్ష్యం మనకు చాలా స్పష్టంగా ఉండాలన్నమాట. లక్ష్యం ఏంటి? ఇవన్నీ ఏదైతే కమ్యూనిటీ అసెట్స్ ఉన్నాయో మన భవిష్యత్తు తరాలకి ఇవ్వాల్సినటువంటి అసెట్స్ అన్నీ కూడా ఏదైతే కనుక మన పర్యావరణ పరంగా ఎన్వైరన్మెంటల్ పరంగా ఉన్నటువంటి అసెట్స్ అన్నీ కూడా వీఆర్ ఓన్లీ ద ప్రజెంట్ జనరేషన్ డూయింగ్ ద కస్టోడియన్ ఆఫ్ ఇట్. బ్రండ్లాండ్ కమిషన్ అందరూ తెలుసు. బ్రండ్లాండ్ అనే ఒక నార్వేజియన్ ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ అవర్ కామన్ ఫ్యూచర్ అని చెప్పేసి ఒక దీంట్లో అప్పుడు అంటే మనకి ఆ బ్రండ్లాండ్ కమిషన్ మీద మనకు వచ్చిన కాన్సెప్ట్ ఈజ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్లో వీఆర్ ఓన్లీ ద కస్టోడియన్స్. ఇంటర్ జనరేషన్ ఈక్విటీ అని ఉంటుంది. పాత జనరేషన్ ఉన్నటువంటి ఆస్తులు తర్వాత జనరేషన్కి పాస్ ఆన్ చేయాలి. ఆ పాస్ ఆన్ చేసే క్రమంలో ఎవరికి వాడు ఇది నాదే అనుకొని చేస్తే కనుక రేపు మనకి తర్వాత వచ్చే జనరేషన్ అంతా కూడా మొత్తం వాళ్ళంతా కూడా చాలా ఇబ్బందులు పడతారు. ఇప్పుడు వస్తున్నటువంటి మనం చూస్తున్నటువంటిది ఇప్పుడు అర్బన్ ఫ్లడ్డింగ్లు జరుగుతున్నటువంటి డిజాస్టర్స్ ఇవన్నీ దే పార్ట్ ఆఫ్ దట్. సో అందుకోసం వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ అవర్ మదర్ ఎర్త్, వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద కమ్యూనిటీ అసెట్స్ అండ్ వీ హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ ప్రాపర్టీస్. ఇవన్నీ దే ఆర్ మెంట్ ఫర్ ద పబ్లిక్ అండ్ ఫర్ ద కమ్యూనిటీ. ఈ క్రమంలో అఫ్కోర్స్ హైడ్రా కొంత అగ్రెసివ్గా వెళ్తుంది, అగ్రెసివ్గా యాక్ట్ చేస్తున్నది. బట్ అది ఎందుకంటే అది ధర్మం కోసం చేయాల్సినప్పుడు కొన్ని సందర్భాల్లో కృష్ణుడు చెప్తాడు కదా, ధర్మం కోసం మనం ధర్మాన్ని స్థాపించడం కోసం చేసేదే ఆ ధర్మ యుద్ధం అనేది. దీంట్లో తప్పకుండా ఏంటంటే ఫైనల్గా ధర్మమే గెలుస్తుంది. కొన్ని సందర్భాలు అంటే మనం మహాభారతంలో చూసాం, ఒడిదుడుకులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, కింద మీద పడుతుంటారు, కానీ ఫైనల్గా ధర్మాన్ని గెలిపిస్తాం. మీ అందరూ కూడా ఇట్లా ఎంతోమంది అందరూ అనుకుంటే కనుక గెలవలేదు. సో మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాం. చాలామంది మాకు ఎంతోమంది మమ్మల్ని సైలెంట్ మెజారిటీ ఉన్నారు విచ్ అప్రిషియేట్ హైడ్రా వెరీ. ఇది ఎవరైతే కనుక కాస్త రియాక్ట్ అయినటువంటి మైనారిటీ ఉంటారు హూ అపోజ్ హైడ్రా, దే ఆర్ ద వెస్టెడ్ ఇంట్రెస్టెడ్. సో ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ధర్మం కోసం మనం చేస్తున్న దీంట్లో మనం ఊరిని చదవటమే కాదు, వివేకానంద సూక్తులు కానీ లేకపోతే పరమహంస మానవ సేవే మాధవ సేవ, మేము చేసేది అదే. సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఈజ్ సర్వీస్ టు ద డివైన్, సర్వీస్ టు ద గాడ్. సో నువ్వు మనిషి కోసం మంచి చేస్తే కనుక అదే దేవుడికి రీచ్ అయ్యేటటువంటి దగ్గర మార్గం అన్నమాట. ఇంక వేరేది ఏమీ లేదన్నమాట.
సో మేము చేసే పని ఆ పని చేస్తున్నాం. మీ అందరి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి అనుకుంటూ ఈరోజు ఇక్కడ అవకాశం ఇచ్చిన ఆర్గనైజర్స్ మరోసారి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. I am sorry, sir. I take ధన్యవాదములు శ్రీ రంగనాథ్ గారు. My faith is in the younger generation. The modern generation, out of them will come my workers. They will